దీపావళి శుభాకాంక్షలు. ఆ తల్లి లక్ష్మీదేవి కటాక్షం మీ అందరూ ఉండాలని చెప్పి అందరూ సంతోషం ఉండాలని మనసుతో కోరుకుంటూ, అదేవిధంగా కరీంనగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రం కూడా అద్భుతంగా పరిపాలన జరగాలని చెప్పి మనసుతో కోరుకుంటూ, ఈరోజు అంతర్యం వల్ల దసరా ఓపెన్ చేస్తున్నాం మేము కూడా. కానీ చాలా స్పీడప్ తీసుకొని కనీసము నవంబర్ 10th 11th వరకు గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోరు ఫినిష్ చేసుకున్నామని ఆలోచనతో మేము నిన్ననే అందరి టీము రమ్మడం జరిగింది. ఆర్కిటెక్ట్ గారు, జెడ్ఎం గారు, దీనికి సంబంధించిన కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్, ఐటీ వాళ్ళందరూ కూడా రివ్యూ జరిగింది. నేనే రివ్యూ చేయడం జరిగింది. మళ్ళీ కూడా రేపు 31st ఎండి గారు వస్తున్నారు, ఇక్కడికి వస్తున్నారు. మేము చాలా ప్రయత్నం చేస్తున్నాం. నవంబర్ 11, 12 వరకు గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ చేసుకొని కనీసం ఒక 2 కంపెనీలైనా ఇందులో పార్టిసిపేట్ చేయించాలని చెప్పి ఒక ప్రయత్నం జరుగుతుంది. కానీ కొంచెం గేట్ కాడ కానీ బయట కానీ ఇంకా చాలా డిస్టర్బెన్స్ ఉన్నది. సో మోస్ట్ ప్రాబ్లీ నవంబర్ ఎండింగ్ వరకు గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ సెకండ్ కంప్లీట్ చేద్దామని ఆలోచనతోటి మేము చాలా స్పీడప్ చేస్తున్నాం. టెలికాస్ట్ డిసెంబర్ ఎండింగ్ వరకు మాత్రం టోటల్గా ఐటీ మొత్తం కంప్లీట్ చేస్తాం. ఏముండదు ఐటీ ఒక్కొక్క మళ్ళా చూడడం వల్ల వాళ్ళ కంపెనీకి అంతరాయం కలగడం, వైరస్ సోకడం అవన్నీ ఉంటాయి. కాబట్టి మళ్ళీ ఎట్లా చేద్దామనడంగా మళ్ళీ మేము ఐటీ టీమ్తో మాట్లాడినాం. ఒకటేసారి ఓపెనింగ్ చేసుకుంటే మళ్ళీ సివిల్ వర్క్స్ లోపల రాకుండా, ఎవరు వర్క్ లోపల రాకుండా కంప్లీట్ ఫినిష్ చేసుకుని బయటకు వెళ్దామని ఆలోచన ఉన్నది. ఇప్పటికీ బయట ప్యానలింగ్ కూడా ఒక సైడ్ అయిపోయింది. ముందు సైడ్ బ్యాక్ సైడ్ కూడా ఇంకొక 1 week లోపల మొత్తం ప్యానలింగ్ కూడా మొత్తం చాలా అద్భుతమైన ఇంటి ప్లానింగ్ 90% అయిపోయింది. ఇంకా టైం కావాలి. ఇంటర్నల్లో కూడా ఫ్లోరింగ్ అంతా అయిపోయింది. క్యూబికల్స్ వచ్చినాయి. క్యాంటీన్ ఫస్ట్ ఫ్లోర్ అయితే రెడీ ఉన్నది. క్యూబికల్స్ ఫిట్ చేసుకుంటే సో సెకండ్ ఫ్లోర్ క్యూబికల్స్ వచ్చేస్తాయి. ఇది ముఖ్యంగా హైదరాబాద్ తర్వాత తెలంగాణలోనే అతిపెద్ద ఐటీ టవర్. దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు గౌరవ ఐటీ మంత్రి కేటీఆర్ గారు కరీంనగర్ జిల్లాకు ఒక ప్రతిష్టాత్మక ఐటీ టవర్ ఇస్తామని చెప్పి అప్పుడు 3 ఎకరాల స్థలం కోసము మేము చాలాసార్లు చూసాం. కానీ స్థలం దొరకక లేట్ అయింది. అప్పుడు నేను ప్రత్యేక కలెక్టర్తో మాట్లాడి గవర్నమెంట్ మాట్లాడి 3 ఎకరాల భూమి తీసుకోవడం జరిగింది. సో దీనికి ఇప్పుడు టోటల్గా 7 ఫ్లోర్ వస్తాయి సెల్లార్తో కలుపుకొని. ఒక సెల్లార్ తర్వాత గ్రౌండ్ తర్వాత 5 floors. సో మొత్తము G+5 6 అవుతుంది. సెల్లార్తో 7 అవుతుంది. మొత్తము టోటల్గా 60 కార్లకు సెల్లార్లో పార్కింగ్ ఉంటుంది. ఓన్లీ సెల్లార్ ఉంది. ఇంకా మేము 2 ఎకరాల ఓపెన్ ఏరియా ఉంది కాబట్టి ఇప్పుడు ఆ ఓపెన్ ఏరియా కార్ పార్కింగ్ ఇబ్బంది ఉండదు. టోటల్గా ఇందులో ఈచ్ ఫ్లోర్లో సుమారు 200 నుంచి 250 మంది ఎంప్లాయీస్ పనిచేసే విధంగా డిజైన్ చేస్తాం. అంటే ఒక షిఫ్ట్కు సుమారు 1000 నుంచి 1200 మంది ఎంప్లాయీస్ పనిచేస్తారు. ఒక షిఫ్ట్కు 8 hours షిఫ్ట్ చేసుకున్న 3000 నుంచి 3600 మంది టోటల్ ఐటీ టవర్లో పనిచేసేందుకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేందుకు ఈ ఐటీ టవర్ సన్నాహంగా ఉన్నది. సో ఇప్పటికే 11 కంపెనీలు మొత్తం ఎంఓయూ చేసుకున్నాయి. 11 కంపెనీలు మొత్తం వస్తే కూడా 1000 నుంచి 1200 మంది మాత్రమే వాళ్ళు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. కానీ మొత్తం 3 షిఫ్ట్లలో 3000 మందికి తెలంగాణ కరీంనగర్ బిడ్డలకు ఇవ్వాలని ఆలోచనతోటి డిసెంబర్ ఎండింగ్లో ఎలక్షన్స్ మోస్ట్ ప్రాబబ్లీ నవంబర్ ఎండింగ్ అయిపోతే గిట్ట ఐటీ వింగ్స్ కలుపుకొని డిసెంబర్లో ఆఫ్టర్ మున్సిపల్ ఎన్నికల్లో పోయి మిగతా 1500 కోసం కూడా కంపెనీలు ఆఫర్ చేసి జరిగింది. వాళ్ళతో డిస్కస్ చేసుకొని వాళ్ళతో ఇంప్రూవ్ చేసుకుంటాం. జనరల్గా వాళ్ళు ఏమంటారంటే హైదరాబాద్ నగరంలో కాకుండా సెకండ్ టైర్ సిటీలో పెడితే మాకు ఏం ఇన్సెంటివ్స్ ఇస్తారని చెప్పి అడుగుతుంది. సో ఆ ఇన్సెంటివ్స్ అట్రాక్టివ్ ఉండే విధంగా ఇప్పటికే మా ఐటీ మంత్రి గారు ప్లాన్ చేయడం జరిగింది. అవి ఎక్స్ప్లెయిన్ చేసుకొని ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో ఉన్న, ఆస్ట్రేలియాలో ఉన్న, కరీంనగర్ జిల్లా వాళ్ళు ఆస్ట్రేలియాలో, అమెరికాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ కంపెనీలు పెట్టడం సిద్ధంగా ఉన్నారు. గతంలో వాళ్ళు బాంబేలో, హైదరాబాద్లో కంపెనీలు పెట్టారు కాబట్టి ఆ కంపెనీలతో ఇప్పటికీ చాలా ముందు తీసుకున్నారు. సో దానికి అనుగుణంగా ఈరోజు అద్భుతంగా బ్రహ్మాండంగా ఈ ఐటీ టవర్ను రూపుదిద్దుకుంటారు. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చే వారికి
12,000 స్క్వేర్ ఫీట్స్. అలా లెర్నింగ్ సెంటర్ ఒక 120 మందికి లెర్నింగ్ సెంటర్ పెట్టాము. అందులో ఈ షిఫ్ట్లో 360 మందితోటి లెర్నింగ్ సెంటర్ పెట్టుకున్నాం. కొత్త కొత్త కంపెనీలు చిన్న చిన్న వాళ్ళు ప్రతి ఒక్క కామన్గా దాన్ని వాడుకుని పెట్టినట్టు. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చే వరకు మాత్రము రిసెప్షన్, క్యాంటీన్, కిచెన్ అండ్ సర్వీస్ రూమ్స్ ఫస్ట్ ఫ్లోర్ పెట్టాము. ఇక్కడ ఈచ్ ఫ్లోర్కు కలిపి గ్రౌండ్ ప్లస్ 5 వరకు కలిసి 15 మంది ఒక ఎంప్లాయ్మెంట్ కూడా కావాలి. లిఫ్ట్ ఆపరేటర్ కానీ తర్వాత ఫ్లోర్ మెయింటెనెన్స్ కోసం కూడా దాన్ని కూడా త్వరలో మేము నోటిఫికేషన్ ఇస్తున్నాం. IAS ద్వారా నోటిఫికేషన్ ఇస్తున్నాం. దాంతో క్యాంటీన్ కూడా నోటిఫికేస్తున్నాం. ఏదైనా పారదర్శకం ట్రాన్స్పరెన్సీగా త్వరలోనే వారం మంది టెండర్ కాంప్లీట్ చేస్తుంది దాన్ని కూడా. సో మొత్తము 600 × 5 ఇప్పటికీ మనకు 60